క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాల సమయంలో మనందరం కూడా చేరి దేవుని యొక్క నామాన్ని స్తుతించేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతాసు చెల్లిస్తున్నాం. దేవుడు మనందరిని కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో అనగా ఉదయకాలపు దీవెనలతో దేవుడు మనల్ని నింపాడు. మొట్టమొదటిగా మనందరం కూడా దేవునికి స్తుతులు చెల్లించాలి. దేవుడు మనకి ఉదయకాల సమయంలో మనకు సిద్ధపరిచిన వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 10-11 వచనాలు మనం ధ్యానం చేద్దాం. నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయ కాల సమయంలో దేవుడు తన యొక్క ఆజ్ఞను బట్టి ఒక మానవ జీవితానికి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను మనము విడిచిపోకుండా ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశం కలిగినటువంటి ఆ యొక్క భక్తుడు ఈ మాటలు మనకు తెలియచేస్తున్నాడు. పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను. దేవుణ్ణి మనము పూర్ణ హృదయముతో అనేటువంటి మాటను మనం చూస్తే పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో మనము దేవుణ్ణి వెతికే వారికి ఉండాలి. దేవునిని మనం ఎల్లప్పుడూ కూడా ఎలాగోను మనము ప్రేమించేటువంటి వారికి ఉండాలంటే పూర్ణ హృదయముతో మనము దేవుణ్ణి ప్రేమించాలి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా, అలాగున మనము దేవుణ్ణి ఎప్పుడైతే ప్రేమించేటువంటి వారికి మనం ఉంటామో దేవుడు మనలను తప్పనిసరిగా దీవిస్తాడు. అందుకే ఎప్పుడు మనము ఆ యొక్క దేవుణ్ణి మనము పూర్ణ హృదయముతో మనము ప్రేమించగలమంటే ఆయన ఆజ్ఞలను, ఆయన యొక్క కట్టుబాటులు మనము విడువకుండా ఉండినప్పుడు. దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలు ఉన్నాయి, కట్టుబాట్లు ఉన్నాయి. ఆయన యొక్క వాక్యాన్ని బట్టి ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. వాటిని మనము విడిచిపెట్టేటువంటి వారిగా ఉండకూడదు. అందుకే భక్తుడు అంటున్నాడు, దేవా నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం మన యొక్క హృదయంలో మనము దాచుకుంటామో అలాంటి సందర్భంలో మనము పాపము చేసేటువంటి వారిగా ఉండం. తప్పు చేయం, మనం ఏ నేరం చేయం, ఎటువంటి దేవునికి ఆయాస్కరమైనటువంటి ఆలోచనలు మనకు రావు. కాబట్టి ఉదయ కాల సమయంలో మనము ఈ యొక్క నీతిని బట్టి ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనము హృదయంలో దాచుకుంటామో దేవుడు మనలను, మన కుటుంబాలను ఆయన దీవిస్తాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, భక్తుడు అన్నట్లుగా దేవా నేను పాపము చేయకున్నట్లు నీ యొక్క వాక్యమును నా హృదయములో దాచుకున్నాను. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క దినమున దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయములో దాచుకొని దేవుని యందు భయభక్తులు కలిగి మనము ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా దేవుని యొక్క వాక్యాన్ని మనము నెమరు వేసుకోవాలి. ఆయన నీతిని, ఆయన యొక్క యథార్థతను, ఆయన యొక్క త్యాగాన్ని, దేవుడు మన కోసం చేసినటువంటి ఆ యొక్క పరిస్థితులన్నీ అనగా అనేకమైనటువంటి సందర్భాలు మనం ధ్యానం చేస్తుంటాం. వాటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క దిన ఆశీర్వాదాలతో మీరు నింపబడాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతికి కారణభూతుడా మీకు వందనాలు అయ్యా. ఈ మాటలు నాయన నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా మీరు ఇచ్చారు. అందును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ మాటలు నాయన వినించండి. నీ బిడ్డలను అయ్యా మీరు దీవించండి, ఆశీర్వదించమని మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధానం ఈ మాటలు వినుచున్న నీ బిడలకు సర్వకాలము సదాకాలము మీ కృపతోడయుండి నీ బిడలను నడిపించునుగాక. ఆమేన్.